బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మణుగూరు అంబేద్కర్ సెంటర్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. అమిత్ షా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని మండల అధ్యక్షులు నవీన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని టౌన్ ప్రెసిడెంట్ శివ, నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటబోయిన నాగేశ్వరరావు, నాయకులు కూచిపూడి బాబు, సామ శ్రీనివాస్ రెడ్డి, బల్లెం సురేష్, గాంట్ల సురేష్, కనకలక్ష్మి, సౌజన్య, వెంకట్రావు గౌడ్, గాంట్ల సురేష్, గణేష్ రెడ్డి పాల్గొన్నారు. ఏఐసిసి, టీపీసీసీ, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారి ఆదేశానుసారం పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం అంబేద్కర్ కూడల్లో నిన్న అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా బాధ్యత లేకుండా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచి అవహేళనగా మాట్లాడినందుకు ఈరోజు అంబేద్కర్ కూడల్లో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, నిన్న అవహేళనగా మాట్లాడినటువంటి అమిత్ షా బేషరతుగా రాజ్యాంగాన్ని అమలవుతున్నట్టు మన భారతదేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. రాజీనామా చేయలేని పరిస్థితుల్లో పార్లమెంటు వెంటనే ఇతన్ని మంత్రివర్గం నుంచి పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మన ప్రపంచమే మన ఆదర్శవంతంగా మన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న ఈ శుభ సందర్భంలో ఏదో కుట్రపూరితంగా నిర్ణయం తీసుకొని ఏదో కుట్ర జరుగుతున్నట్టే అర్థమవుతా ఉంది. అంబేద్కర్ గారిని అవమానిస్తూ రాజ్యాంగాన్ని అవమానించి వాళ్ళు దోచుకుంటున్నటువంటి ఆదానికో మాల్యకో ఎవరికో కట్టబెట్టాల్సిన సొమ్ముకు మరి రాజ్యాంగం ఎక్కడ అడ్డం పడుతుందన్న ఉద్దేశంతోనే ఈ కుట్ర జరుగుతుందని చెప్పని మేము అర్థం చేసుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఈ కుట్రపూరిత నిర్ణయాన్ని వెంటనే బహిరంగంగా వెనక్కి తీసుకొని బేషరతుగా బహిరంగంగా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.